నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు క్రిమిలేయర్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకకు సంబంధించిన ఒక ఉద్యోగికి సంబంధించిన పిటిషన్లో తల్లిదండ్రులిద్దరూ అత్యున్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు మళ్ళీ రిజర్వేషన్ కోరుతూ ఉంటే ఎప్పటికీ ఈ రిజర్వేషన్ వ్యవస్థ నుంచి మనం బయటపడతాం, ఆశించిన ఫలితాలు అందట్లేదు, ఆఖరణ ఉన్న వాళ్ళకి వీటి ఫలితాలు అందట్లేదు అని వ్యాఖ్యలు చేస్తూ కేవలం ఇది ఈబీసీకి సంబంధించిన ఓబీసీకి సంబంధించిన అంశమే కాదు, ఇతర వర్గాల్లో కూడా క్రిమిలేయర్ గురించి ఆలోచన చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత వర్గాలకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏం జరగబోతోంది, క్రిమిలేయర్ ఇతర వర్గాలకు కూడా అమలు కాబోతోందా, అలాగే ఈడబ్ల్యూఎస్ గురించి సుప్రీంకోర్టు ఏమైనా ఆలోచన చేస్తుందన్న అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్ ప్రత్యేకమైన చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కొండపాక కుమారస్వామి గారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల బీసీ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే డాక్టర్ రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఒకసారి కుమారస్వామి గారు, ఏంటంటే కర్ణాటక సంబంధించిన ఒక కేసు అని పత్రికల్లో వచ్చింది. క్రిమిలేయర్ ఆల్రెడీ ఓబీసీకి అయితే అమలు అవుతుంది. ఏంటి అసలు కోర్టు ఉద్దేశం ఏంటి? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా సంచలనంగా ప్రచారం జరుగుతోంది. ఏంటి? ఒకటి సార్, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనకు ఈరోజు ఈ కేసు విషయం ఏంటంటే సి రాఘవేంద్ర ఫకీరప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు సార్. కానీ మీడియాలో అటు నేషనల్ మీడియా కానీ ఇటు తెలుగులో ఉన్న ప్రధాన పత్రికలు కానీ కొన్ని టీవీ ఛానల్లో కూడా డిబేట్స్ పెట్టిండ్రు. అయితే ఏం చేస్తున్నారంటే ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చా అని సుప్రీంకోర్టు అడిగినట్లుగా పెద్దగా బ్యానర్ ఐటమ్ పెట్టింది. అసలు ఇప్పటికే లేదు కదా. అయితే మరి ఎవరైతే రిపోర్ట్ చేసే విలేకరులకు కానీ ఎడిటర్స్ కానీ అసలు ఈ రిజర్వేషన్లు క్రిమిలేయర్ మీద అవగాహన ఉన్నదా లేదా, లేకపోతే కావాలని రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేకంగా రాయాలనే ఉద్దేశంగా రాస్తున్నట్టుగా మేము భావిస్తాం. అది ఈ కేసు అసలు ఈ పూర్వపరాలు తెలియకుండానే ఇప్పుడు ఎవరైతే పత్రికలలో బ్యానర్ ఐటమ్ పెట్టి రాసిండ్రో ఆ ఎడిటర్లకు కానీ ఆ రిపోర్ట్ చేసిన విలేకరు కానీ నేను అప్పీల్ ఏంటంటే అసలు మీకు ఇద్దరు ఐఏఎస్ అధికారులు తల్లిదండ్రుల యొక్క పిల్లలకు ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారు లేదా వాళ్ళకి తెలుసో తెలియదు, ముందు తెలుసుకోమని నేను చెప్తున్నా. అయితే క్రిమిలేయర్ అంశం ఏంటంటే సార్, ఇప్పుడు దేశంలో 8-9 రకాల రిజర్వేషన్లు ఉన్నా కూడా ఈ బీసీలకు మాత్రమే క్రిమిలేయర్ అంశం అనేది వచ్చింది. అంటే సంపన్న శ్రేణిగా పెట్టేసి వాళ్ళని రిజర్వేషన్ పరిధి నుంచి తీసివేసి అమలు చేయాలని చెప్పి మండల్ కమిషన్ తీర్పులో వచ్చినటువంటి ఇష్యూ ఇది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే అసలు ఒక్క బీసీ రిజర్వేషన్లకే క్రిమిలేయర్ ఉండాలని లేదంటే పెట్టినా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ అన్ని రిజర్వేషన్ల వర్గాలకు వదిలేసి కేవలం బీసీలకే పెట్టిందంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న బీసీ కులాలకు కానీ బీసీ జాబితాలో ఉన్న ఎంబీసీ కులాలు, సంచార జాతులు, విముక్త జాతులు వీళ్ళకి ఏంటంటే భారత రాజ్యాంగ రచనలో లోపము, దాని తర్వాత పాలకులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఇవాళ బీసీ కులాలు వాళ్ళకి రావాల్సిన వాటా పొందలేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రజెంట్ కేసు విషయానికి వస్తే ఇది ఏం జరిగిందంటే సార్, కర్ణాటకకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది రాఘవేంద్ర ఫకీరప్ప సి రాఘవేంద్ర ఫకీరప్ప వర్సెస్ స్టేట్. ఈ అభ్యర్థి ఏం చేసినంటే 2021 కంటే ముందు అక్కడ కర్ణాటక ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దానికి ఒక ఏఈ పోస్ట్కి అప్లై చేసుకున్నాడు. ఆయన బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేశాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంప్లాయీస్, వాళ్ళకి వేరే ఆదాయం లేదు. ఆ ఇద్దరి యొక్క సాలరీ కనుక కలిపితే 19 లక్షలు ఏదో దాటుతా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 8 లక్షలే వార్షిక ఆదాయం కాబట్టి అయినా కూడా తహసీల్దారు సర్టిఫికేట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడంటే ఇది చాలా పెద్ద డిబేటు, కాకపోతే మీరు సమయం ఇస్తే చెప్తాను క్లుప్తంగా. ఇది ఇక్కడ అసలు ఈ క్రిమిలేయర్ సమస్య ఈ అభ్యర్థి అప్లై చేశారు. చేసిన తర్వాత అభ్యర్థి సర్టిఫికేట్ని అప్పిలేట్ అథారిటీకి పంపించారు. అక్కడ వాళ్ళు ఏం స్క్రూటిన్లో ఏం చేసినట్టే కర్ణాటక గవర్నమెంట్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సాలరీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండం 1993లో ఇవ్వడం జరిగింది. అసలు దీనికంటే ముందు ఈ మండల్ కమిషన్ జడ్జిమెంట్ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు తీర్పులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఆనాడు 1991లో ఈ పివి నరసింహరావు గారు అయితే జనతా పార్టీ దిగిపోయిన తర్వాత, ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు పివి నరసింహరావు గారు ఏం చేసినట్టు ఇమీడియట్గా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక 10% రిజర్వేషన్ పెట్టింది. అప్పటికే జనతా పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి విపి సింగ్ గారు ఇచ్చినటువంటి ఓబీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఓబీసీ 27% ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిని కూడా సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేదు. ఈ దేశంలో రిజర్వేషన్లు పెట్టాలంటే సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు బీసీలకు ఉంది. అంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ చెప్పాలంటే వీళ్ళని సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు, కాస్ట్ కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఓబీసీ జాబితాలో కులాలను చేరుస్తున్నాయి కాబట్టి ఆ కులాలలో ఎవరైతే సామాజికంగా డెవలప్ అయిన వాళ్ళని, సోషల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ గుర్తించి వాళ్ళని ఓబీసీ రిజర్వేషన్లు తీసివేసి మిగతా వాళ్ళకి అమలు చేసుకోవాలని చెప్పేసి ఆ ఇందిరాస్థానికి మండల్ కమిషన్ తీర్పులో చెప్పడం జరిగింది. ఆనాడు 1992-93లో ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ తోటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి అసలు అప్పుడే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఏదో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళని రిజర్వేషన్ నుంచి తీసివేయాలనేది ఒక సాకుగా చూపించి అందరిని తీసివేయొద్దు మళ్ళా. ఎందుకంటే నిజంగా సోషల్లీ డిసడ్వాంటేజ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో తీసివేయొద్దు, ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్లు రావాలని చెప్పడం జరిగింది. దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసిందంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను ఇవన్నీ తీసుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఎవరైతే సంపన్న శ్రేణిగా ఒక 6 వర్గాలను గుర్తించింది. 6 కేటగిరీస్. కేటగిరీ 1 కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే ఐఏఎస్, అది కాదు. కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి పిల్లలు. అంటే అసలు ఒక అభ్యర్థి క్రిమిలేరా కాదంటే తల్లిదండ్రుల యొక్క స్టేటస్ తీసుకోవాలని, లేదా తల్లిదండ్రుల యొక్క ఆదాయం తీసుకోమని. ఆదాయంలో కూడా ఏమన్నాడు, సాలరీస్ కానీ అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసివేయాలని చెప్పిండు. ఇతరతర ఆదాయాలు. మరి ఎంప్లాయీస్కి ఏం చూడాలంటే స్టేటస్ చూడాలని చెప్పిండు. పొజిషన్ స్టేటస్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్ పిల్లలు, ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు, లేదా తల్లి తండ్రి ఇద్దరిట్లు ఎవరన్నా ఒకరు గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి గ్రూప్ 1 ప్రమోషన్ 40 సంవత్సరాల లోపు వచ్చిన వాళ్ళకు, తర్వాత గ్రూప్ సి కానీ గ్రూప్ డిలో తల్లిదండ్రులు నేరుగా నియమించబడ్డా కూడా వాళ్ళ క్రిమినల్ కిందికి రారు. అంటే ఇట్లా చాలా స్పెసిఫిక్గా ఆఫీస్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఈ జడ్జిమెంట్ ఈ పేపర్లలో వచ్చిన తర్వాత ఆ కర్ణాటక ఇష్యూ ఏందనేది నేను చూసిన. అక్కడ వీళ్ళు ఏం చేసిందంటే కర్ణాటక గవర్నమెంట్ 1994లో ఒక 2 సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దానికి వ్యతిరేకంగా ఇచ్చారు. అంటే గ్రూప్ 2లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే 2050 రూపాయల స్కేల్ కనుక దాటినట్లయితే శాలరీ కూడా తీసుకోవాలనే విధంగా ఆ సర్క్యులర్స్ ఉంది. అయితే ఆ అభ్యర్థి ఏం చేసిందంటే ఫస్ట్ సింగిల్ బెంచ్లో పిటిషన్ వేశాడు, నా సర్టిఫికేట్ చెల్లదని చెప్తున్నారు, నాకు చెల్లుతుందని. సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు 2021లో ఏమి ఇచ్చిందంటే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ సాలరీ కానీ వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసుకోవద్దన్నారు కదా, సామాజిక హోదా ఎప్పుడు పెరుగుతుంది? అక్కడ ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందంటే అసలు ఇప్పుడు ఒకవేళ కనుక శాలరీ పెట్టిననుకోండి, ఈవెన్ అటెండర్ పిల్లలు, ఈవెన్ స్వీపర్ పిల్లలు కూడా చాలా మందికి దాటిపోతుంది తల్లిదండ్రులు కలిపితే. అసలు ఇంకొక విషయం ఏంటంటే 1993లో ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయాలన్నారు ఆదాయ వార్షిక పరిమితిని. కానీ ఇప్పటికీ దాదాపుగా 10 సార్లు చేయాల్సి ఉండే 1993 నుంచి ఇప్పటికి పెడితే, కానీ ఇప్పటికి 4 సార్లు మాత్రమే చేశారు. ఇప్పుడు వార్షిక ఆదాయం 8 లక్షలు ఉంది. అయితే ఇక్కడ సింగిల్ బెంచ్ చెప్పిన తీర్పు ఏంటంటే అసలు కర్ణాటక గవర్నమెంట్కు ఇండిపెండెంట్గా ఒక సర్క్యులర్ ఇచ్చిండ్రు, అది కరెక్ట్ కాదు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈయనకు ఎలిజిబులే, ఈయన సర్టిఫికేట్ చెల్లుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అగైన్ వాళ్ళు గవర్నమెంట్ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్ లో తీర్పు ఏం చేసింది, అభ్యర్థికి వ్యతిరేకంగా వచ్చింది. అంటే కర్ణాటక సర్క్యులర్ వేరుగా ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఇచ్చినటువంటి 1994 ఈ కర్ణాటక గవర్నమెంట్ అంటే ఆ కర్ణాటక సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మీకు మళ్ళీ అభ్యర్థికి వ్యతిరేకంగా రావడం, ఇమీడియట్ గా అభ్యర్థి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎస్ఎల్పి వేసుకోవడం జరిగింది. ఆ తీర్పులో చెప్పినటువంటి అంశాలు ఇంకొక ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్సే ఫాలో అవుతున్నాయి. ఈ క్రిమిలేర్ అంశం, నాన్ క్రిమిలేరా అనే దాని మీద. కానీ గతంలో బీహార్ స్టేట్ ఉంది, అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ బీహార్ 1995లో. తర్వాత ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేరళ గవర్నమెంట్. తర్వాత ఈ మధ్య కాలంలో 2021లో హర్యానా గవర్నమెంట్ కూడా ఇట్లా ఆ క్రిమిలేర్ యొక్క క్రైటీరియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకుండా వీళ్ళు అదనంగా కొన్ని చేర్చి చేయడం వల్ల తప్పని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇబ్బంది జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది ఈ అంశం మీద. దాన్ని ఇదేదో పెద్ద హైప్ క్రియేట్ చేసి మీడియాలో చెప్పడం జరిగింది సార్. నేను అనుకోవడం ఈ అభ్యర్థికి దాదాపుగా న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను.